18/1990 నేను సేవకు వచ్చిన రోజు. అప్పటికి 2001 11 సంవత్సరాలు దాటిపోతుంది. 12 ఏడు సేవకు వచ్చి అప్పటికే యేసయ్య గారితో ప్రపంచం అంతా ఇంచుమించు ఒక 25-30 దేశాలు తిరుగున్నాను. 18/1990 నేను సేవకు వచ్చిన రోజు. అప్పటికి 2001 11 సంవత్సరాలు దాటిపోతుంది. 12 ఏడు సేవకు వచ్చి అప్పటికే యేసయ్య గారితో ప్రపంచం అంతా ఇంచుమించు ఒక 25-30 దేశాలు తిరుగున్నాను. ఆయనతో పాటు సంస్థలో ఒక స్పీకర్గా వెళుతున్న రోజులు. ఇక పట్టణ పగ్గాలు లేవు అన్నట్లుగా ఉంది పరిస్థితి. దేవుడు చూశారు. ఓహో, ఈ యాకోబు ఇశ్రాయేలుగా మారాలంటే తప్పదనుకున్నారు. నవంబర్ 30, 2001 శుక్రవారం సాయంకాలం 5 గంటలప్పుడు తెనాలి రేపల్లి మధ్యలో పెద్దలంక అనే చోట బస్సు యాక్సిడెంట్ అయిన వ్యాన్. దానికి గుద్దేయడం, ఇదిగో ఈ తొడ దగ్గర ఈ తుంటే డిస్లొకేట్ అయింది. 90 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తా ఉంది. స్వరాజ్ మధ్యలో నేనే తోలుతా ఉన్నాను. ఏం జరిగిందో, లైట్గా సన్నటి వర్షపు చల్లు పడతా ఉంటే బండి స్లిప్ అయింది. తిన్నగా వెళ్ళి తాడి చెట్టు గుద్దేశారు. ఇలా తగిలింటే తాడి చెట్టుకు తగిలి బుర్ర బద్దలైపోయాడు. వెనక్కి పడినందువల్ల ఈ మెడ విరిగిపోయింది. నాకు ఇదంతా రక్తం. 2 కాళ్ళు ఎక్కడున్నా కనబడట్లేదు. ఇక్కడ తాడి చెట్టు కళ్ళు తెరిస్తే ఈ నడుము దగ్గర డిస్లొకేట్ అయింది. ఈ మోకాళ్ళ దగ్గర డిస్లొకేట్ అయింది. మడిమ దగ్గర 3 చోట్ల డిస్లొకేట్ అయింది. అరటి తోటలో పనిచేసే వాళ్ళు వ్యాన్కి చుట్టూ చక్రాలకి తాళ్లే మోకులేసి లాగుతున్నారు. కుదిపి ఈ కుడికాల్లో ఉన్న మాంసం అంతా రేకులు రాడ్లు దిగిపోయినాయి లోన. ఈ కుడికాల్లో ఉన్న మాంసం అంతా ఊడిపోయింది. ఈ పొట్టలో గుచ్చుకొని పేగులు అంటే ఈ రక్తం అట్లా గడ్డలుగా అతుక్కుపోయింది. కళ్ళకి ఏం కనిపించట్లేదు. గంట తర్వాత బయటికి తీసి వేరే వ్యాన్లో వేశారు. వెళుతా ఉన్నాను. గుంటూరు తీసుకెళ్తున్నాను. నాకు తెలుస్తా ఉంది నేను ఎలాగూ చనిపోతాను. నాకు తెలుస్తా ఉంది నేను ఎలాగూ చనిపోతాను. కళ్ళు తెరిచి చూడలేను. ఎందుకంటే రక్తం గడ్డలుగా అతుక్కుపోయింది, ఎండిపోయింది గంటలోనే. ఎలాగూ చనిపోతాను గనక మేము వెళ్ళిపోయిన నన్ను తీసేసిన అరగంటకి యేసయ్య గారు ఆ రూట్లో వెళ్తున్నారు చర్చ్ ఓపెనింగ్కి. వ్యాన్లో కూర్చొని అక్కడ ఉన్న వాళ్ళని అడిగారంట, ఏమైంది ఈ బస్సు అని. ఎవరో ఓనర్ గారి కొడుకు అంటే యేసయ్య గారి కొడుకు అని తెలియక వాళ్ళ అన్ని చెల్లు కదా. ఓనర్ గారి కొడుకు అంటండి. ఓనర్ గారి కొడుకట స్పీడ్కి వచ్చి గుద్దేశాడండి. ఏమైంది అని అడిగారట యేసయ్య గారు. సచ్చాడు, మేమే తీసి వ్యాన్లో వేసేసామన్నారు. ఇక అంతే యేసయ్య గారి గుండె జల్లుమని తిన్నగా చర్చ్ ఓపెనింగ్కి వెళ్ళి ఒక్క అరగంట వాక్యం చెప్పి గుంటూరు వచ్చేసారు. మధ్య నన్ను గుంటూరు తీసుకెళ్ళారు. యేసయ్య గారి చెల్లి మేరెక్కంది. అప్పుడు రమేష్ ఉన్నాడు అక్కడ. విజయవాడలో ఉన్న రమేష్ గుంటూరులో ఉన్నాడు. కొత్తగా వచ్చినారు తను. రమేష్ నన్ను మేరెక్క రమేష్ వీళ్ళు నన్ను పైకి తీసుకెళ్ళి మా తమ్ముడు ఉన్నాడు అక్కడ. ఈ ప్యాంట్ కట్ చేసి మాస్తి ప్రిలారా. ఈ యాక్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి గుంటూరు వెళ్లే లోపు 1.5 గంటల ప్రయాణం. ఈ 1.5 గంటల ప్రయాణంలో నా పై ప్రాణం పైనే పోతా ఉంది. నాకు అర్థమవుతుంది నేను ఎలాగూ చచ్చిపోతాను. అప్పుడు నా మనసులో అనిపించింది, ఇక్కడ డిస్లొకేట్ అయింది కదా, నా అంతటి నేనే బలవంతంగా పళ్ళు బిగబట్టి అలా విరిచాను. లొకేట్ అయింది. ఎలాగూ చనిపోతాను గనక మోకాళ్ళ దగ్గర నేనే పట్టుకొని గట్టిగా విరిచాను. అది లొకేట్ అయింది. ఎలాగూ చనిపోతాను గనక అని మడిమ దగ్గర నేనే దగ్గరికి లాక్కొని గట్టిగా విరిచాను. 3 చోట్ల నేనే ఎలాగూ చనిపోతాను కదా అన్న ఉద్దేశంతో నేనే విరిచేసాను. లొకేట్ అయింది. నాకు ఎముకలు విరగలేదు, డిస్లొకేట్ అయిందంటే. ఎముకలు ఎక్కడ విరగల. కాకపోతే ఒక ఎముకు ఒక రాడ్డు ఈ ఎముక కిందకి వెళ్ళిపోయి కొంచెం క్రాక్ ఇచ్చిందట. అందుకే నేను పరిగెత్తలేను ఎప్పటికీ. కేవలం నడవడం తప్ప పరిగెత్తలేను నేను. గమనించండి, ఆ 3 చోట్ల నేను చేశాను. వ్యాన్లో ఇక నాకు ఆఖరి శ్వాస పోతుంటే
నేను పాస్టర్ గారిని పిలిచాను. వేరంకిలాకు పాస్టర్ మోజెస్ గారు ఉంటారు, వేరంకిలాకు హోసన్నా మినిస్ట్రీస్. మోజెస్ గారు అచ్చం మా నాన్నగారు లాగుంటారు. ఆయనే ఒళ్ళో పడుకొని పెట్టుకుని తీసుకెళ్తున్నాను. నన్ను వెంటనే నేను చెప్తున్నాను, పాస్టర్ గారు నేను ఎలాగో చనిపోతున్నాను, నేనేం చనిపోతాను. వెంటనే ఆయన అన్నారు, నాయనా యెహోవా నిన్ను కఠినముగా శిక్షించెను గాని మరణానికి అప్పగించలేదు. యెహోవా నిన్ను కఠినముగా శిక్షించాడు గాని మరణానికి అప్పగించలేదు. యెహోవా నిన్ను కఠినముగా శిక్షించారు గాని మరణానికి అప్పగించలేదు. వాస్తవంగా ఆ పాస్టర్ గారి చర్చి ఓపెనింగ్కే వెళ్తున్నాం మేము. ఆయన చర్చి ఓపెనింగ్ అక్కడ వదిలేసి నన్ను వ్యాన్లో తీసుకుని గుంటూరు వచ్చారు ఆ పాస్టర్ గారు, వేరంకిలాకు మోజెస్ పాస్టర్. ప్రియులారా, ఈరోజు నేను బట్టగట్టి బ్రతుకున్నాను అంటే, ఈరోజు వరకు నేను సజీవునిగా నా దేవుని క్రియలు వివరిస్తూ ఉన్నానంటే, యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. 2001 వరకు నా పద్ధతులు, నా పరిస్థితి, ఒక మాటలో చెప్పాలంటే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ ముఖ కవలికలు కాదు నావి. మీరు చూస్తున్న ఈ వెస్లీ అప్పుడు వెస్లీ కాదు. అప్పుడు వెస్లీ వేరు, అప్పుడు ముఖ కవలిక వేరు, నా బాడీ వేరు, నా స్ట్రక్చర్ వేరు, నా స్టైల్ వేరు. ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్. యాకోబు ఇశ్రాయేలుగా మారినట్లుగా యాక్సిడెంట్ తర్వాతే నేను ఇలాగ మార్చబడ్డం. నాటి నుంచి నేటి వరకు నా ప్రభు నన్ను కనుపాప వలె కాపాడి 118వ కీర్తనలో ఉంటుంది,